ఉజ్జీవమే మా ప్రార్థన. ఉజ్జీవము నీవు దేవా. ఈ దినంలో చివరి 4 రోజుల ఉపవాస కూడికలో బలమైన ఉజ్జీవము యేసు నామములో నీకా బాబా లేచుగాక, లేచుగాక. దేవుని మహిమ కలుగుగాక. ప్రతి బిడ్డలు భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచాయి. చివరి ఆరాధన సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నారు. ఉజ్జీవం తీసుకొచ్చే దేవుడు ఆయన. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా సమస్తము జరిగిస్తున్నారు. ఏ మనిషి వల్ల కాదు, ఏ సేవకుల వల్ల కాదు, ఏ మేడపతి కాదు, ఎవరి వల్ల కాదు. దేవుడే జరిగిస్తున్నారు. నాశనం అవడానికి వరకు అంతేకాదు ఉద్యోగం తీసుకుని వస్తున్న దేవుడి యవనస్తుని బలమైన దూతలుగా, బలిష్ఠుడైన దూతలు, దేవుని దూతలుగా లేవనెత్తి 20వ అధ్యాయం నెరవేరుస్తుంది. దేవుని రాజ్యాన్ని స్థాపించారు. పరలోకమే భూమికి దిగి పరిశుద్ధ పరిచర్య, పరిశుద్ధ ఉజ్జీవం, పరిశుద్ధ సువార్త, యేసు మహారాజు పట్ల పరిచర్య, యేసుగా సియోను సంఘం బలపడ లోకమంతటి వ్యాపించునుగా. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జీవుడి దీపంలో ఈ సియోను సంఘం స్థాపించబడడానికి వరకు సింహాసన పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిన ప్రతి మరియు పరిశుద్ధాత్మ దేవుడే కలిగిన పనికి రాని సేవకులు, భాష తెలియని సేవకులు, బైబిల్ తెలియని సేవకులు, వాక్యం తెలియని సేవకులు ఏర్పరుచుకుని దేవుడికి మహిమ కలిగించారు. మాట్లాడిన దేవా, సిగ్గుపరిచి అని గరీబాన్ని ఏర్పరిచిన దేవుడి సిద్ధమైన పట్టణంలో కట్టబోతుంది, పాలైన పురములు కట్టబోతుంది. అగ్ని, పరిశుద్ధ అగ్ని,
నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. పరిశుద్ధాత్మ సంచారకుడు పరిశుద్ధాత్మని పావరం ఈ గృహము పైన కుమరించి ఉన్నాను. యవనస్తులారా, మీ ఆలోచనలు కరెక్ట్ కాదు. యవన బిడ్డలు, మీ ఆలోచనలు కరెక్ట్ కాదు. బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడవలను. తిరుగుబాటు తత్వం వద్దు. మీ పైన నా చిత్తం ఉన్నది. నన్ను ప్రేమించవలను, నా ఆజ్ఞలు ప్రేమించవలను, నా మందిరానికి రావలను. నా పరిచర్యను జరిగించుము జోసఫ్, నా పరిచర్యను జరిగించుము. చెడు సహవాసాలు వదిలిపెట్టుము. పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నావు. యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. ఇమానుయేల్, నేనే నీ దేవుడను. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. నేనే మాట్లాడుతున్నాను నీతో. లోకమైపు చూడకు నా కుమారుడా, ఈ లోకమైపు చూడకు. నమ్మకముగా ఉండుము. నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడను నేనే. యెహోవానగు నేనే. ఉన్నవాడు నన్ను వాడను నేనే. నిన్ను సృష్టించింది నేనే, నిన్ను పుట్టించింది నేనే. నీ పైన నా చిత్తం ఉన్నది నా కుమారుడా. నాకు లోబడుము, నా చిత్తానికి లోబడుము. నరకం బహు భయంకరమైనది. నరకం ఎలాగుంటదో నీకు తెలియపరుస్తా చూడు. నరకం
నరకం కావాలన్నా పరలోకం కావాలన్నా తెలుసుకో. నా కుమారుడా ఇమానుయేలు నీకే, నీతోనే మాట్లాడుతున్నా నేను. నరకంలో యుగ యుగాలు కాలుతూ ఉండాలి. నా బిడ్డలకు కాదు, సాతానుకు దాని దూతలకు ఏర్పరిచినది. నా బిడ్డలు పోవడానికి కాదు. నా బిడ్డ నరకం అనేది బహు భయంకరమైనది. నీ వంటి పైన ఒక అగ్ని ముక్క పడితే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది నీ శరీరం అంతా యుగ యుగాల అగ్నిలో కాలుతుంటే ఎలా తట్టుకోగలవు నువ్వు? నన్ను నమ్ము. నీ పైన ప్రేమ కలిగి ఉన్నాను. నా బిడ్డ నా బిడ్డ దినమెల్ల చేతులు సాచి నీ వైపు యవన కుమారుడా, యవనములోనే నన్ను వెతుకుము. యవనములోనే నాకు బిడ్డలారా ఆలకించుము. కుటుంబాన్ని నేను లేవనెత్తుకున్నాను. తండ్రిని ఏ విధంగా మార్చి ఉన్నా గుర్తించుము నా కుమారులారా. భయంకరమైన రహస్య పాపముల బ్రతుకుతున్న నీ తండ్రి వ్యభిచారపు బ్రతుకు చిన్న వాడు అలాంటి నీ తండ్రి ఏ విధంగా మారినాడు గుర్తుంచుకొనుము. తండ్రిని నిలబెట్టుకున్నాను. అగ్ని అభిషేకం ఉన్నది ఇక్కడ. అగ్ని అభిషేకమే నేనే దిగి వచ్చి ఉన్నాను ఇక్కడ. నా కుమారుడా బాప్తీసం పొందుము. బాప్తీసం పొందితే ఆశీర్వాదం నీకు. యవన కుమారుడా నీ ఆలోచనలు కరెక్ట్ కాదు. ఎప్పుడైతే నువ్వు నాకు లోబడతావో అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీకు ఉద్యోగం. కుమారుడా నా సేవకుడా మోషయ్య, ఎందుకు ప్రాణాన్ని కురుంగా తీసుకుంటున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? ఏ
విషయంలో కృంగిపోతున్నావు బలము పుంజుకొనము, శక్తిని పుంజుకొనము, కృంగిపోకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. అనే వాగ్దానమును నీకు ఇస్తున్నాను. ఉజ్జీవింపబడుము. నా యవన కుమారులారా, యేసు మహారాజు పట్టణానికి నా బలిపీఠం దగ్గరికి రమ్ము. కుమారుడా జాన్ బాషా, నీ యొక్క పంటలో, నీ యొక్క భూఫలములో ఆరాధనలు జరిగించినచో అధిక దిగుబడి, అధిక లాభం. అక్కడ నా పరిశుద్ధాత్మ సంచారం ఉన్నది. ఈ తోటలో నా పరిశుద్ధాత్మ సంచారం ఉన్నది. ఈ తోటలో నా బిడ్డలు స్తుతిస్తుంటే సంగమంతా ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సంచరించబోతున్నాడు. నీకే మహిమయ్యా. సాయంకాలం తండ్రి అయ్యా యేసు మహారాజు పట్టణంలో బలమైన విజయం ఆరాధన జరిగించండి అయ్యా. ముగింపు ప్రార్థన మీరు రావాలి తండ్రి. మీరు దిగి వచ్చి ప్రభా సింహాసనం నుండి బలమైన విజయం లేపండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి. ఉపవాసం ఉన్నప్పుడు అందరినీ ఆశీర్వదించండి తండ్రి. మీ దీవెనతో నింపండి అయ్యా. వాగ్దానం నెరవేర్చి ఉడికిన హృదయాన్ని రుచింపచేయండి. మీ మహిమ బయలుపరచబడాలయ్యా. పాలు రుచి లేవాలి తండ్రి. యేసు మహారాజు పట్టణం లేవాలి. కావాలి తండ్రి. అక్కడ మందిరం కట్టబడాలి. పరిశుద్ధ పుస్తకం విడుదల కావాలి. మీ మినిస్ట్రీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. సమస్త పరిసరం నిలబడిన తర్వాత మీరే జరిగించండి తండ్రి. 10 ఆజ్ఞల తర్వాత 10 అంశం రాష్ట్రపతిని నెరవేర్చండి. స్వార్థ వాదనం రావాలి. మీ స్వార్థ బలరాచాలి. సంగమంతా మీ స్వార్థకు కలిగి రావాలి. దేవా మీ చిత్తం జరిగించండి. మీ చిత్తమే జరగను కాక తండ్రి. ఎవరి చిత్తం కూడా జరగదు. ఏ మనసులో కూడా అనవసరమైన క్రియలు ఉండకూడదు. మీ మనసే కలిగి ఉంచునుగా. మీ బలము పొందుకొని అయ్యా మీ నూతన అభిషేకం పొందు. మీ కోరిక నిలబడుతుంది. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Urika Papa. మీ ప్రార్థనాంశంలంతా నెరవేర్చబడింది. దినం తర్వాత ఎవరికి ఆర్థిక సమస్యలు ఉండదని వాగ్దానం ఇచ్చినారయ్యా. నెరవేర్చండి తండ్రి. జీవన సంఘ బిడ్డలకు ఎవరికి ఆర్థిక సమస్యలు ఉండదని వాగ్దానం ఇచ్చినట్టు బిడ్డలకు ఆర్థిక సమస్యలు కలిగిపోతున్నారు. విడిపించి ఉజ్జీవింపచేయండి. థ్యాంక్ యూ.
అందరూ కష్టాలు తీరిపోవు కాక, సంఘమంతా మీ ఉద్యోగ పరిచయలో వాడబడును కాక, నా తండ్రి చిత్తం చేస్తును కాక. ప్రతి ఒక్క కుటుంబానికి విమోచన కలుగునుగా, సాధారణ చేతిలో విమోచన, రక్షణ కార్యాలు జరుగును కాక, దీవెనలు కలుగును కాక, మీరు ఆశీర్వదించును కాక. మీ సంఘం మీద సంఘంలో అడగడు, మీ సంఘము మీరు దిగి వచ్చినారయ్యా. మీరు ఐశ్వర్యం పరలోక ఐశ్వర్యం మీ దగ్గర ఉన్నది. సమృద్ధిగా ఇస్తున్నారయ్యా, మీరు సమృద్ధిగా ఇస్తున్నారు తండ్రి. స్తోత్రం తండ్రి, మీరు సమృద్ధిగా దయచేస్తున్నారయ్యా. మీ సమృద్ధి కలుగునుగా, మీరు సమృద్ధిగా ఇస్తున్నారు, మీరు సమృద్ధిగా ఇస్తున్నారు. సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నారు, ఏ కొదవ లేదు తండ్రి. సమృద్ధి 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 మిగిలిన గొప్పలు గొప్పలు తీయబోతున్నాము. 12 గొప్పలు అంత గొప్ప ఆశీర్వాదములు కలుగునుగా మీరు దయచేస్తున్నారు తండ్రి. మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రం. మీరు దయచేస్తున్నారు, మీకు సాతాన సిగ్గుపడిపోతుందయ్యా, సాతాన తల వంచుకుని పోతుంది. మీ బిడ్డలకి ఆర్థిక సమస్యలే లేదయ్యా, మీ ఉద్యమానికి పరిగెత్తుతూ ఉండబోతున్నాము. సంరక్షణ చేసేవాడు మేము తండ్రి, మీకు స్తోత్రం చేసేలా. మీ బలమైన ఉద్యమంతో శివుని సంఘం లేస్తుంది. మీకే మహిమ కలిసి పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. మీకే మహిమ మహిమ మహిమ. సమృద్ధి యేసు నామములో ప్రతి బిడ్డలకు ఉన్న ప్రతి కట్లు తెచ్చబడి అందరినీ దీవిస్తున్నారయ్యా, సమృద్ధి ఇస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం. బిడ్డలంతా సంతోషంగా మీకు శుద్ధి గమనం చేస్తున్నారు కాక. నా దేవుడు ఇంత కార్యాలు, అంత గొప్ప కార్యాలు చేసిన సాక్ష్యంతో మీరు మహిమపరుస్తుంది కాక. యేసయ్యా మీకే మహిమ కలుగును కాక. Hallelujah, thank you Jesus. మీరు చూపించిన కృపని బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి స్తోత్రం. 40 దినం నడిపించిన విధానం బట్టి స్తోత్రం. మీరు ఇచ్చిన సమృద్ధిని బట్టి స్తోత్రం. ప్రతి ఆర్థిక సమస్యను కొట్టివేసినారు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబానికి సంరక్షించున్నారు స్తోత్రం. ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రం 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 చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం